వేరే లెవెల్ అంతే అంతే పక్కా. సెకండ్ హాఫ్ అయితే తోపు, కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది హైలైట్ అంతే. కూడా సీరియస్ గా కూడా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక 30 minutes చింపేశాడు అండి. అంటే ఒక అదే ఫాదర్ని మదర్ని కలిపే కాన్సెప్ట్ మీద అది మామూలుగా ఫస్ట్లో చూస్తున్న సేపు ఏంటి ఎలా వెళ్తుందో అనుకున్నాం, కానీ పీక్స్లో ఒక ½ an hour మాత్రం తుక్కు రాగుడిసాడు త్రివిక్రమ్ గారు. ఫైట్స్ ఇవన్నీ నార్మల్ అవన్నీ కాదు, కానీ కాన్సెప్ట్ సూపర్ అండి. అది డైలాగ్స్ కానీ కాన్సెప్ట్ కానీ 100% అసలు 2024 ఇంకా అసలు మర్చిపోవచ్చు. అంటే నేను ఫ్యాన్స్ ఏం కాదు, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సినిమా సీరియస్గా. యా థ్యాంక్ యూ. గుంటూరు కారం సినిమా చూసిన సినిమా అయితే బాగుంది. ఓకే కాన్సెప్ట్ చెప్పాలి. కాన్సెప్ట్ తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి కాన్సెప్ట్. అది తల్లి ఎట్లా కలవాలి, తల్లి చేసిన తల్లి కొడుకు విడిపోయిండ్రు ఎట్లా లాస్ట్ ఇట్లా కలుస్తారో అది కాన్సెప్ట్ సినిమాది. సినిమా అయితే బాగుంది. ఓకే పాటలు బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. కొత్త మహేష్ బాబుని సినిమాలో చూస్తారు. అంటే బాగా యాక్టింగ్ బాగా వేసిండ్రు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్లో డ్యాన్స్లు కానీ, డ్యాన్స్ కూడా బాగా వేసిండ్రు. అది బాగా వేసిండు, చాలా బాగా వేసిండు మహేష్ బాబు గారు. బాగుంది, హిట్, సూపర్ హిట్ సినిమా. ఓకే పెట్టాడు భయ్య, 2 కూర్చొని వరద పెట్టాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. బాగాలేదన్నా. జ్ఞాతవాసిలా ఉందన్న. బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అంటే యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే అదే మదర్ సెంటి బాగుందండి. మిగతాది వీళ్ళని అడగండి. బాగుంది, గుడ్. ఎక్సలెంట్ పెట్టేసింది త్రివిక్రమ్ అయితే అసలు మాంత్రికులు అన్నారు, కానీ పండగ పెట్టింది. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. ఆడ కొద్దిగా ట్విస్ట్లతోని ఆ ప్రకాష్ రాజ్ ఏం చేసిన స్టోర్ అనేది మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సంతకం చుట్టే తిరుగుతుంది అన్న. అసలు ఆ బోర్ కొట్టి పాడేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ట్విస్ట్లు అయితే బాగుండే. సెకండ్ హాఫ్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. రమకృష్ణ గారి దగ్గర కుర్చీ పాట ఒకటి మంచి హైలైట్ ఉంది. ఇంకో వేరే పాట ఏంటంటే ఆ మందు గురించి ఉండే పాట. ఈ 2 పాటలు అయితే కొద్దిగా హైలైట్ ఉండే. మహేష్ బాబు గారి లుక్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్నా అసలుకి వద్దబ్బా, అసలుకి కొద్దిగా అయితే డిసప్పాయింట్. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా పోటీ అంటే సంక్రాంతి కొద్దిగా కష్టం. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా వచ్చి కానీ చూడొచ్చు, కానీ ఎందుకు ఇంత డిసప్పాయింట్? అసలు మాంత్రికులు ఇంత మాయ చేసాడు ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా పెట్టింటే కొద్దిగా సినిమా ఇంకా మంచి ఎంగేజింగ్. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ రావడం వల్ల అసలు కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నాం. సెకండ్ హాఫ్ మాత్రం సాటిస్ఫై అయినాము, కానీ ఫస్ట్ హాఫ్కి అయితే డిసప్పాయింట్ అయినాం. కొద్దిగా అంత నచ్చలేదు. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే తల్లి. ఎందుకంటే ఆ ప్రకాష్ రాజు కర్మ క్రియ మొత్తం ప్రకాష్ రాజు అతనే చేస్తాడు అనమాట. తల్లి క్యారెక్టర్, మదర్ అనేది అమ్మ, తల్లి క్యారెక్టర్ అనేది కొడుకు గురించి ఎట్లా తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, ఎందుకన్నారు లాస్ట్కి మాత్రం మెసేజ్ అనిపించింది. సినిమా గుంటూరు కారం అంటే సినిమా అనేది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మీకు పక్కా తెలియాలి అంటే వచ్చి సినిమా చూడండి అన్న, మీకే తెలుస్తుంది. ఒకటి చెప్తా, సినిమా ఎలా ఉందంటే ఇలా ఉందన్న. సినిమా ఇలా ఉంది, సూపర్ సూపర్ సూపర్. ఎందుకు చెప్తున్నా అంటే డ్యాన్స్ సూపర్, సాంగ్ సూపర్, వాళ్ళు యాక్షన్ అన్న, మహేష్ అన్న యాక్షన్ కానీ, లుక్స్ కానీ, స్టైల్ కానీ మొత్తం బాగుందన్న. కానీ సినిమాలో మొత్తం ఒకటి తగ్గింది ఏంటంటే స్టోరీ అన్న. స్టోరీ చాలా తగ్గిందన్న. అంటే మనం గురూజీ అంటాం, కానీ పెద్ద రాడ్ దింపిండన్న ప్రతి ఒక్కరికి. నిజంగా సీరియస్లీ సేయింగ్, లిటరల్లీ డబ్బులు వేస్ట్, జాబ్ వేస్ట్, కాలేజ్ వేస్ట్, ఎగ్జామ్ ఉందన్న రేపు. అయినా కానీ వచ్చిన సినిమాకి కానీ వేస్ట్ అయిపోయిందన్న. మొత్తం టైం వేస్ట్ అన్న. నిజంగా స్టోరీ అంటారు అసలు లేని కూడా లేదన్న. అంటే గురూజీ మహేష్ అన్నతో కాంబినేషన్గా సినిమా ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటాం, ఆ రేంజ్లో లేని కూడా లేదన్న. నిజంగా జెన్యూన్ గా చెప్తున్నా కదా, సీరియస్ గా. ఈ సినిమా తొడగొట్టి చెప్తున్నా, ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్. ఈ సినిమా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నావు కదా, నచ్చదు. ఓకే, ఈ సినిమాలో స్టోరీ లేదన్నావు కదా, ఈ సినిమా బ్లాక్ బస్టర్. హిట్ అయితే ఏం చేస్తావు చెప్పు. హిట్ అయితే ఏం చేస్తావు? ఏ సినిమా అన్నా హిట్ అవ్వాలంటే దాని స్టోరీ ఉండాలి. ఈ సినిమాలో స్టోరీ లేదని చెప్తున్నాడు ఇతను. చూడండి, నేను ఇదిగో చెప్తున్నా, ఈ సినిమా హిట్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇతను నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాడు కదా, నేను చెప్తున్నాను ఈ సినిమాలో ఉండేదే స్టోరీ.
లాస్ట్ సెంటిమెంట్ ఉంటది. అసలు కరుణరసం అలా పిండేస్తాడు త్రివిక్రమ్. ఇతను నెగిటివ్ రివ్యూ ఎలా ఇస్తాడు? ఈ సినిమా ఇప్పుడు చెప్తున్నా, ఈ సినిమా ఎందుకు హిట్ కాదు? ఇతను సినిమా స్టోరీ లేదంటున్నాడు. అసలు స్టోరీ లేదంటున్నాడు. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఓసారి లోపలికి వెళ్తే తెలుస్తుంది. 300 పెట్టి నేను టికెట్ కొన్నాను, ఆయన టికెట్ కొన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఈ సినిమాలో స్టోరీయే లేదంటున్నాడు. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే దానికి స్టోరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఇతను చెప్పే రివ్యూ అంతా రాంగ్ రివ్యూ. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. బాబు కోసం చూసి వచ్చి మూవీ ఇది మొత్తం స్టోరీ పెట్టాడు. ఈ సినిమాలో తమన్ లేదు, త్రివిక్రమ్ లేదు, ఓన్లీ మహేష్ బాబు కోసమే రావాలి. మొత్తం సాగ్ గానీ డైలాగ్స్ గానీ ఓన్లీ మహేష్ బాబు. మొత్తం సినిమా మొత్తం అంతే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వకపోతే త్రివిక్రమ్ తమన్ ఏమవుతు, మొత్తం మహేష్ బాబు కోసమే రావాలి. చాలా బాగుంది సార్ సినిమా. మొత్తం మహేష్ బాబు గారి వన్ అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్. సంక్రాంతికి కరెక్ట్ సినిమా. ఫ్యామిలీ అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి మగడు బాబు, అది గుర్తుపెట్టుకోండి. పెన్ను తీసుకొని పేపర్ మీద పెన్ను పెట్టి స్టోరీ రాయమని తెలుస్తుంది. స్టోరీ బ్లాక్ బస్టర్. ఏమీ తెలియకుండా స్టోరీ లేదు, గిర్రీ లేదంటే ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈసారి బాబు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలి. జై బాబు. సంక్రాంతి రంగు మగడు. సినిమా మాత్రం చాలా యావరేజ్ ఉంది. సినిమా మాత్రం యావరేజ్. శ్రీలీల డాన్స్ మాత్రం ఎక్సలెంట్. డాన్స్ మాత్రం చాలా బాగుంది. మహేష్ బాబు ఒకటి ఆయన గెటప్, ఆయన లుక్, ఆయన మొత్తం మంచిగా చూపి సినిమా మాత్రం ఫ్లాప్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కాస్త డౌట్ అనిపించింది. సెకండ్ హాఫ్ వెరీ గుడ్ టర్నింగ్స్. త్రివిక్రమ్ మార్క్ ఉంది. క్లైమాక్స్ పర్ఫెక్ట్ ఉంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ లో ఇంకొక పార్ట్ తీసేస్తే ఆయన పొలిటికల్ నాయకుని లెక్క చూపెడతట్టు ఉంది. అది జగన్మోహన్ రెడ్డిలా చెప్పాలంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అందరు చూస్తున్నారు కదా. సో గుంటూరు కారం అనేది అందరికి ఒకలాంటి ఎట్లా ఉండబోతుంది అనేది మరో పోకిరా అన్నట్టు అనుకుంటున్నారు. అలా ఏమైనా ఉందా? ఒక మాట చెప్తానండి, ఆడియో రిలీజ్ ఏమని చెప్పిండు మహేష్ బాబు. సినిమా వర్క్ కోసం తీసిండు, ఫ్యాన్స్ కోసం తీసిండు. బరాబర్ ఫ్యాన్స్ ట్రీట్. ఆ మెసేజ్ కానీ ఈవెన్ లుంగీలా డాన్స్ చేసిండు. ఆ స్టెప్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. మహేష్ బాబు జనరల్గానే షై, కానీ అట్లాంటిది ఒక స్టెప్ దాంట్లో మొత్తం బాక్సెస్ మీద చేసిండు. మామూలుగా ఉండే అసలు మొత్తం చెప్పండి. మొత్తం మాస్ అండి. టోటల్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇంత మాస్ పిక్చర్ అది. సో టోటల్లీ త్రివిక్రమ్ కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చిండు మొత్తం మా ఫ్యాన్స్కి. సో ఇది ట్రీట్ అని అనుకోవాలి. ఏం నా సినిమా బ్లాక్ బస్టర్. వాడు ఎవడో వాడు తాగినాడో వాడు పనుకున్నాడో తెలియదు. సినిమా చూస్తే బ్లాక్ బస్టర్. ఈసారి సంక్రాంతి మాది. ఎవరు కొట్టలేడు మా బాబుని. చాలా మంచి మూవీ. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అమేజింగ్ ఉంది. హీరోయిన్ డాన్స్ మంచిగా చేసింది, బాగుంది. క్రౌడ్ మహేష్ బాబు గురించి చెప్పే అవసరం లేదు. సూపర్ డాన్స్, మాస్, చాలా మాస్ మూవీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సూపర్ ఉంది. కుర్చీ పాట కంటే మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, అది ఇంకా సూపర్ ఉంది. అక్కడ డాన్స్ ఇరుగా తీసిండు మహేష్ బాబు. జై బాబు, జై బాబు, జై బాబు. చిన్న పని చెప్తాడు. బాగుంది. చాలా బాగుంది సినిమా. ఏ పాట నచ్చింది బెట్ట నీకు? ఇంకా నచ్చింది నీకు? మహేష్ బాబు ఇష్టమా? అందుకనే వచ్చింది, ఫ్యాన్ అని వచ్చింది. ఆయన చిన్న ఫ్యాన్ అని మహేష్ బాబుకి. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేసిండు. సెకండ్ హాఫ్ కుర్తి మర్చిపెట్టి సాంగ్ అయితే సూపర్ డూపర్. చాలా హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి మూవీ, బాగుంది. సంక్రాంతికి మంచిగా తీసిండు. ఫ్యాన్స్కి చాలా హ్యాపీ. బాగుంది మూవీ. సినిమా నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను. దాని బిఫోర్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా డ్యాన్స్ మాత్రం ఇరగా తీసిండు. శ్రీలీలకి కాంపిటీషన్ ఇచ్చిండు. శ్రీలీల డామినేట్ చేసిండు డ్యాన్స్లో. సూపర్ సినిమా.
ఫస్ట్ టైం బాగా డాన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. బాబు డాన్స్ మాత్రం ఇరుగ తీసిండు. రికార్డులు అయితే మడత పెట్టినట్టే. ఖచ్చితంగా అందరు చూడాల్సిందే. ఫ్యామిలీ సంక్రాంతి సినిమా ఇది. యూనానమస్ సంక్రాంతి విన్నర్ అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు మూవీ అంటే కామెడీ ఉంటుంది, యాక్షన్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫుల్ ప్యాక్ ఉన్నాయి. డాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఫుల్ ప్యాకేజ్ ఉంది. పైసా వసూల్. రేట్లు పెరిగినాయని ఆగకండి, వచ్చేయండి అన్న. ఫైట్స్ అన్న మహేష్ బాబు ఎప్పుడు వచ్చిన బెస్ట్ సీన్ అన్న. ఫైట్స్, డాన్స్ అన్న. డాన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఫస్ట్ టైము ఆ డాన్స్ అసలు చూడలేకపోయినాం. చూడాలన్నా, మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడు ఉంటాడు, మనలో ఉంటాడు, అందరిలో ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు. ఉంది సినిమాలో కూడా అంతే. బాస్టర్ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. త్రివిక్రమ్ హైలైట్. బాబు యాక్టింగ్ సూపర్. జై బాబు, జై బాబు, సూపర్. కృష్ణ గారిని మహేష్ బాబులో ఈ సినిమా ద్వారా చూసుకున్నామండి. ఎరగదీశాడు సినిమా. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఎవడని మాట్లాడినా సినిమా బ్లాక్ బస్టర్ అంతే. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. లాస్ట్ 40 minutes అయితే ర్యాంపాడ్ ఇచ్చాడు సినిమా అంతే. త్రివిక్రమ్ మ్యాజిక్ చేశాడు. ఆ 40 minutes తోనే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. మహేష్ బాబు అయితే డ్యాన్సులు కాదు, ఫైట్లు కాదు, ఇరగ తీశాడు అంతే. అవుట్ ఆఫ్ 4 అండి. కంప్లీట్గా సంక్రాంతి ఫుల్ అండ్ ఎంజాయ్. మొత్తం మహేష్ బాబు, ఎవరిది ఏం లేదు. మహేష్ బాబు హీరోయిన్ డాన్స్ ఫుల్ మడత పెట్టి సినిమా ఫుల్ బాగుంది. బ్లాక్ బస్టర్. డాన్స్లు ఫైట్లు అన్ని ఎరగదీశారు. హార్డ్ వర్క్ బాగా చేశాడు మహేష్ బాబు. కొత్తగా ఏం కనిపిస్తుంది, డాన్స్ అయితే ఎదుర్కొట్టేశాడు మహేష్ బాబు. కొత్తగా ఉంది, బాగా హార్డ్ వర్క్ చేశాడు. ప్రీవియస్ మూవీస్ మీద ఈ మూవీ కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచాడు. అంటే రాజమౌళి సినిమా నెక్స్ట్గా 3 years గ్యాప్ వచ్చేస్తుంది. సో ఆ గ్యాప్ అంతా ఈ ఎనర్జీలతో ఫిల్ చేస్తాడు కంప్లీట్గా. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం వరకు కూడా మాస్ ఎనర్జెటిక్గా చేశాడు. లాస్ట్ 40 minutes మాత్రం త్రివిక్రమ్ స్టైల్లో ఉంటుంది సినిమా. అందరికి ఫ్యామిలీ అయితే చూడొచ్చు కంపల్సరీ. 3 to 5 3 out of 5. 4 out of 5 రేటింగ్ అన్న. 3.5 4 రేటింగ్. అంటే రేటింగ్ కాదు, ఇక్కడ సినిమా అయితే బాగుంది. చూడొచ్చు కంపల్సరీ, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి. ఇది రమణగాడి మాస్ జాతర. మహేష్ బాబు ఒక డిఫరెంట్ అవతార్ చూస్తారు మీరు. యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ సమ్ స్టెరాయిడ్స్ ఆర్ డ్రగ్స్. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ డ్యాన్స్లు కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ మస్ట్ వాచ్. అండ్ సంక్రాంతి బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. యాజ్ ప్రామిస్డ్ ఇట్స్ మూవీ ఫర్ ఎవ్రీ వన్. మదర్ సెంటిమెంట్, ఎవ్రీథింగ్ వర్క్డ్ వెరీ వెల్. డాన్స్, మహేష్ బాబు యాక్టింగ్, తమన్ బీజియం +points. గో వాచ్ ఇట్ అండ్ గో ఎంజాయ్. నచ్చలేదు అన్న సినిమా నచ్చలేదు నాకు. ఒక మహేష్ బాబు యాక్టింగ్ ఒకటి తప్ప, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి తప్ప ఇంక సినిమాలో నాకేం అనిపించలేదు. ఎందుకో ఎక్కడో చూసినట్టు. సంక్రాంతికి రాకుండా ఉండాల్సింది త్రివిక్రమ్. ఆల్రెడీ అజ్ఞాతవాసికి వచ్చేసారి దెబ్బ అయిపోయాడు. ఏదో లాస్ట్ టైం అలవైకుంఠపురం బ్లాక్ బస్టర్ వచ్చిందని ఈసారి వచ్చాడు, కానీ రాకుండా ఉండాల్సింది. నాకైతే అసలు నచ్చలేదు. గుంటూరు కారంలో ఆ ఘాట్ లేదు, ఘాట్ కనపడలా నాకైతే. గుంటూరు కారంలో ఆ ఘాట్ అనేది నాకు అసలు ఎక్కడ కనపడలా. తమన్ మ్యూజిక్ కూడా ఆ పెనిమిటీ సాంగ్ని తీసుకొచ్చి కొట్టినట్టుంది. కొన్ని మ్యూజిక్ అయితే చాలా అసలు కొన్ని క్రింజ్ సీన్స్ కూడా కనిపించింది నాకైతే. సినిమా యావరేజ్. మహేష్ బాబు ఎనర్జీ అయితే ఉంది. మహేష్ బాబు కష్టపడ్డాడు వన్ మ్యాన్గా. డ్యాన్స్లు కానీ మహేష్ బాబు ఎనర్జీ తప్ప త్రివిక్రమ్ మార్క్ అయితే ఏం లేదు. మ్యూజిక్ యావరేజ్. సినిమా అయితే అంత ఏం లేదు, యావరేజ్గా ఉంది. మహేష్ బాబు షోల్డర్స్ మీద లాక్కొచ్చాడు సినిమా అంతా. సినిమా వచ్చే ప్రతి రూపాయి మహేష్ బాబు కోసం వస్తుంది తప్ప సినిమాలో అయితే అంత విషయం అయితే ఏం లేదు. మనము త్రివిక్రమ్ గారిని ఏమని పిలుస్తాం యాక్చువల్గా? మా అంటలో మా త్రివిక్రమ్ పిలుస్తాం కదా, అదే మాయ చేసిండు అంతే. మూవీలో ఏమీ లేదు. ఓకే, ఒక చిన్న లైన్ తీసుకొని పెద్ద సాగదీసిండు అందులో. దానికంటే హనుమాన్ మూవీ చాలా బెటర్. ఎంటర్టైన్మెంటా? త్రివిక్రమ్ నుంచి మహేష్ బాబు నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ అవసరమే లేదు మనకి. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు అవసరం లేదు. జీనియస్ దగ్గర నుంచి అలాంటి ఎంటర్టైన్మెంట్ మనకు కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ లెవెల్కి ఆ స్టాండర్డ్ వరకు అయితే తీయలేదు ఆయన మూవీ. డ్యాన్స్ చెత్త కొట్టేశాడు. సో మొత్తం సోలో పర్ఫార్మెన్స్ మహేష్ బాబు కంప్లీట్గా. ఆయన అంటే డాన్స్ అయితే కంప్లీట్గా ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మూవీ తీయాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. అవునవును.
అది దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే ఓకే. ఎంతవరకు కంటెంట్ చేసిండు అనేది ఇంపార్టెంట్. సో ఎంతవరకు రీచ్ అయ్యారంటే 75% వరకు రీచ్ అయ్యారు. నాట్ 100%, బట్ 75 వరకు రీచ్ అయిపోయారు. సో మహేష్ బాబు ఒక్కళ్ళే, మహేష్ బాబు ఐ మీన్ డ్యాన్స్తో ఆయన సింగిల్ షో ఆయన సో ఆయన ఒక్కళ్ళే లాక్కొచ్చారు. ఆయన ఎక్కువ డ్యాన్స్ అంతా వేసి ఏ మూవీలో అతను డ్యాన్స్ చూడలేదు మేము ఇప్పుడు. సో డ్యాన్స్ అంతా చాలా బాగుంది. సో క్లైమాక్స్ ఫైట్ కూడా కొంచెం బాగా అనిపించింది. బేసిక్గా త్రివిక్రమ్ మూవీలో ఫైట్స్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఎవ్రీ డీటెయిలింగ్ ఉంటుంది, ఎవ్రీ ఫైట్ కూడా ఎవ్రీ మూవీలో, ఈవెన్ అజ్ఞాతవాసి కానీ అలా వెంకటరావు కానీ. సో డీటెయిలింగ్గా ఉంటుంది ఫైట్, చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ మూవీలో ఫైట్స్ కూడా అంతగా 2.25. ఒకటే చెప్తాను, ఈ గుంటూరు కారం సినిమా గురించి ఇప్పుడు కొంచెం అంటే నెగిటివ్ అట్లా వస్తుంది కదా. క్లైమాక్స్ అయితే ఒక 10 minutes అయితే బాగానే ఉందండి సినిమాలో. అంటే ఈ సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ నార్మల్గా ఉన్నాయి. క్లైమాక్స్ 10 minutes అయితే ఈ సినిమాని చూసుకుంటూ పోతే క్లైమాక్స్ 10 minutes బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది నా చిన్న అడ్వైజ్ లెక్క అనుకున్నా ఏమనుకున్నా సరే, శ్రీలీలను హీరోయిన్ లెక్క పెడితే ఆమె క్యారెక్టర్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఆమె రోల్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమె ఓన్లీ నేను హీరోయిన్ లాగానే ఆమె వచ్చినప్పుడే సాంగ్ పెడతా, ఆమె నాన్నప్పుడు సాంగ్ పెడతా అంటే ఆమెను పెడితే హిట్ అవుతుంది అనుకోవడం అనేది డైరెక్టర్లా కొంచెం అదొక పొరపాటు. ఆమె కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే, ఇప్పుడు భగవంత్ కేసరి తీసుకున్నా, పెళ్లి సందడి తీసుకున్నా, ఇవి ధమాకా తీసుకున్నా సరే ఆమెకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ సినిమాకి హిట్ అయినాయి. అంటే ఆమె క్యారెక్టర్ కూడా రోల్ ఇచ్చారు కాబట్టి హిట్ అయినాయి. ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తీసుకున్నా సరే, మళ్ళీ ఇంకోటి మొన్న నచ్చింది ఆదికేశవ, ఈ వీటిలో కొంచెం ఆమెకు ఇంపార్టెన్స్ రోల్ లేదు. ఇప్పుడు దీనిలో కూడా ఇంపార్టెంట్ రోల్ లేదు. సో అందువల్ల కొంచెం సినిమాలు అనేది ఈ సినిమాలో కొంచెం బిలో యావరేజ్ అని చెప్పవచ్చు. సినిమా అయితే సూపర్ ఉంది సార్. కొత్త మహేష్ బాబు మీరు చూడబోతున్నారు. సంక్రాంతి మనకి 2 రోజుల ముందే వచ్చేసింది. శ్రీలీల మహేష్ బాబు గారి కాంబినేషను నా భూతో నా భవిష్యత్ అనమాట. నిజంగా ఇన్ని రోజులు శ్రీలీల చాలామంది హీరోలతో చేసింది, కానీ ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబుకి శ్రీలీల సూపర్ యాక్ట్. ఆ డ్యాన్సులు అయితే మహేష్ గ్లామర్ మామూలుగా రాలే. కరెక్ట్గా ఆ వైట్కి ఆ షేప్కి ఈయన షేప్కి ఆయన కలర్కి అబ్బో సూపర్ సార్. అసలు నిజంగా అమ్మ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. త్రివిక్రమ్ గారు మామూలుగా రాయరు. ఆయన ప్రతి ఒక్క డైలాగు సూపరు. రమణ లోడెత్తురా అని ఆ సినిమాలో ఎంత హైలైట్ అయ్యిందో, ఈ సినిమాలో రమణ క్యారెక్టరైజేషను సూపర్ హైలైట్ చేశారు. అసలు మహేష్ బాబు గారిని శ్రీలీల గారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అంతే. సినిమా అయితే అదుర్సు. రమ్యకృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు. మడత పెట్టుకోగో కుర్చీ మడత పెట్టి కన్నా ముందు ఇంటర్వెల్కి ముందు ఒక మందు సీటింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే అబ్బబ్బబ్బబ్బా శ్రీలీల డ్యాన్స్ వేసింది. ఇగో మహేష్ బాబు ఎప్పుడైనా మీరు నెక్కర్లో చూసారా? ఈ మందు సిట్టింగ్లో మాత్రం లుంగి కట్టుకొని ఉంటాడు. శ్రీలీల ఏం చేస్తుందంటే లుంగి లాగేస్తుంది. మహేష్ బాబు షార్ట్తో ఉంటాడు అనమాట. అలాంటి గూస్ బంప్స్ సీన్స్ సాంగ్స్ అబ్బబ్బబ్బో సూపర్ ఉన్నాయి. 100కి 100% నేను చెప్తున్నా, ఈ సినిమా సూపర్ హిట్. సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది కాబట్టి మీరందరూ ఫ్యామిలీలతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హనుమాన్ కూడా చూశాను, 2 చాలా బాగున్నాయి. ఇప్పటికైతే మాత్రం టాప్లో ఉన్నదైతే మన మహేష్ బాబు గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంటే మనకి స్టోరీ చెప్తాడు. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కూడా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. 2 సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. రేటింగ్ అయితే 5కి 5.5 ఇంకా ఎక్కువ వేస్తాను నేనైతే. గుంటూరు కారం నిజంగా హాట్గా ఉంటుందేమో సినిమా. డైలాగులు చూస్తేనేమో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి. అవి చిన్నపిల్లలకు కాదు కదా, పెద్దోళ్ళు కూడా అర్థమైతే లేవో తెలియదు అనేలాగా అనిపించింది నాకు ట్రైలర్లో. బట్ థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఆ డైలాగులకి ఆ సిచ్యువేషన్స్కి ఏం సంబంధం లేదు అనిపించింది నాకైతే. సినిమాలో మహేష్ బాబు గారిని ఓన్లీ మహేష్ బాబు గారిని చూడడానికి మాత్రమే థియేటర్కి రావచ్చు అన్న. నిజంగా నాకైతే అసలు ఈ సినిమాలన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చేసే మిస్టేక్స్ ఏంటంటే, పెద్ద డైరెక్టర్ పెద్ద హిట్ ఇచ్చాడు అని నమ్మేసి వచ్చేస్తున్నారు. స్టోరీ ఏంటి ఆల్రెడీ తీసేశారా లేకుంటే ఇదే కొత్త స్టోరీనా అని ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇదే సినిమాని అలా వైకుంఠపురంలో చూసేసాం, దానికన్నా ముందు అరవింద సమేతలో చూసాం, దానికన్నా ముందు మా అజ్ఞాతవాసి చూసాం. ఇవన్నీ మిక్సీలో గ్రైండర్లో అన్నీ రుబ్బేసి తీస్తే ఒక గుంటూరు కారం బయటకు వచ్చినట్టుంది నాకైతే. దీనిలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటే అన్న, మెయిన్గా నచ్చింది.
ఒక తల్లిని బిడ్డకి ఏం చేసావని ఎప్పుడు అడక్కు, చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ ఉంది. అదైతే బాగా అనిపించింది, చాలా డెప్త్ ఉన్న డైలాగ్లా అనిపించింది. మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఒక తల్లి తన కొడుకు కోసం చేసే ఒక మినీ యుద్ధం అని అయితే చెప్పచ్చు. సేమ్ మన అజ్ఞాతవాసిలో ఉన్న డైలాగ్ లాగే ఉంది ఇది. బాబు గారు డ్యాన్స్ అయితే ఎర్రగా కుమ్మారు. ఎలా చెప్పాలంటే అది కుర్చీ మడతపెట్టి వేసిపారు దింగారన్న. పెద్ద 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 రాడ్ అని చెప్పుకోవాలి. బట్ బాబు గారు బాగా చేశారన్న. రాడ్డు అటు సైడ్ నుంచి వచ్చింది, అది దానికి ఎవరేం చేయలేము. బట్ దీంట్లో బీజిఎమ్స్ బాగున్నాయి, అందరికీ దబ్బే అన్న. ఈవెన్ నాగవంశీ గారికి కూడా పెద్ద దబ్బే. అదేదో తీసుకునేదో మన హనుమాన్ సినిమా కొంచెం కొన్ని థియేటర్లు ఇచ్చి తీసుకుని ఉంటే ఇంకా బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఎందుకు అంటే చాలా బాగుంది ఆ హనుమాన్ సినిమా కూడా. ఈ సినిమా వన్ టైం వాచబుల్. ఈ పండగకి హౌస్ ఫుల్ అయితే అవుతుంది, కానీ పెద్ద కలెక్షన్ వర్షం అయితే రాదని నా ఫీలింగ్. డైరెక్షన్ కాదన్న, స్టోరీ మిస్టేక్ అన్న. ఇది స్టోరీ ఏంటంటే ఆల్రెడీ చూసిన సినిమాలా అనిపిస్తుంది. స్లో నెరేషన్ ఉండడం, స్లో డైలాగులు, అంటే ఆల్రెడీ విన్న డైలాగులు. అసలు ఎందుకురా ఏంది ఇంత లాగ్ వెళ్తూనే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది సినిమా చూసినప్పుడు. దీన్ని మొత్తంగా పాజిటివ్స్ చెప్పుకోవాలంటే సాంగ్స్ అన్న. ఇంకొకటి మెయిన్గా సాంగ్స్, సెకండరీ మహేష్ బాబు గారి డైలాగ్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ హనుమాన్, జై హనుమాన్. కొట్టేశాడు తేజ అన్న. నిజంగా ఈ సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంది. బట్ గుంటూరు కారం కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అన్నా గుంటూరు కారం సినిమా చూశానన్నా. ఫస్ట్ హాఫ్ అంతా గుంటూరు కారము, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే తల్లి మీద మమకారం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మహేష్ బాబు గారు లుక్స్, ఆ స్టైల్స్, ఆ బీడీ దాగే స్వాగ్ ఇవన్నీ కానీ ఏంటంటే చాలా కొత్తగా అనిపించాయి. ఎప్పుడో మనం పోకిరిలో చూసాం మహేష్ బాబు గారి స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ అవుట్ అనమాట. ఈ సినిమాలో అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ రమ్యకృష్ణ గారి క్యారెక్టరైజేషన్, అలాగే మన మహేష్ బాబు గారి తల్లి కొడుకు మధ్య సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అవి కొద్దిగానే చూపించారు, ఇవి ఇంకా కొంచెం కానీ పెట్టుంటే చాలా బెటర్గా బాగుండేది అనిపించింది అనమాట. ఇంకోటి ఎస్పెషల్లీ రావు రమేష్ క్యారెక్టర్ అయితే అసలుకి ట్విస్ట్ ఉందన్నమాట. లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేస్తాడు, అది కూడా చాలా బాగా నచ్చింది. హైలైట్ ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్. ఆ సాంగ్కి డ్యాన్స్ మహేష్ బాబు గారు తీశారనే చెప్పొచ్చు. కుర్చీ పెట్టుకొని మహేష్ బాబు గారు శ్రీలీలతో డ్యాన్స్ చేస్తూ ఉంటే అసలుకి మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు. ఆ విధంగా ఉందన్నమాట సినిమా అయితే. సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి అన్న, అందరూ హ్యాపీగా నవ్వుకోవచ్చు. మదర్ సెంటిమెంట్ కనెక్ట్ అవుతుంది అన్న. ఇంకోటి డిసప్పాయింట్ ఏంటంటే తమన్ గారు బీజిఎం మహేష్ బాబు గారికి రేంజ్కి ఇవ్వలేకపోయాడని అనిపించింది అనమాట. మహేష్ బాబు గారు లుక్స్, స్టైల్స్ అసలుకి గూస్ బంప్స్ వచ్చేది ఇక్కడ తమన్ గారు కొద్దిగా తగ్గించారనిపించింది అనమాట. అనిరుద్ధిని కానీ పెట్టుంటే బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్గా అసలు వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోరు. ఓవరాల్గా మూవీ బాగుందన్న, ఫ్యామిలీతో కలిసి చూడండి. సంక్రాంతికి ఒక మంచి సినిమా అనే చెప్పొచ్చు. 5కి 3.2 ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. గుంటూరు కారం మూవీ చూశాను, నాకు సినిమా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో చెప్తా. ఫస్ట్ మనకి ఏ సినిమాకైనా ఫస్ట్ వెళ్ళేది స్టోరీ బాగుంటేనే. విఎఫ్ఎక్స్ ఇవన్నీ తర్వాత విషయం, స్టోరీ ఉండాలి ఆడ. ఈ దాంట్లో స్టోరీ లేదు. ఆయన గురూజీ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఈసారి ఎందుకో నేను ఫీల్ అవుతున్నా అజ్ఞాతవాసి మూవీ అయ్యేటట్టుంది, ఒక రకంగా సీరియల్ చూసినట్టు కూడా ఉంది. ఎందుకంటే స్టోరీ లేదు, ఒక కాన్సెప్ట్ తీసుకురు. అమ్మ, మమ్మీ, కొడుకు, తల్లి ఎందుకు వదిలేసింది మనకు ఫస్ట్ హాఫ్లో అర్థం కాదు. ఎందుకు వదిలేసింది ఏంది అంటే గోకూటం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ క్లారిటీ ఇచ్చింది, కానీ ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏమి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ లేదు. ఆ ఫైట్స్ ఉన్నాయి. మహేష్ బాబు గారి డైలాగ్స్, త్రివిక్రమ్ డైలాగ్స్ మహేష్ బాబు గారి నోటి నుంచి వచ్చే ఆ స్లాంగ్తోని ఆ డైలాగ్స్ అది ఒకటే బాగుంది తప్ప మూవీలో ఇంకా చెప్పుకునే గొప్పగా ఏం లేదు. నేనైతే చాలా అంటే చాలా హర్ట్ అయినా. నాకేం నచ్చలేదు, అసలు ఏం నచ్చలేదు. నచ్చే ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా లేదు. ఓన్లీ నేను నచ్చిందని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మహేష్ బాబు గారి యాక్టింగ్, ఆ డైలాగ్స్ అంతే, ఇంకేం లేదు. అవి కూడా అనవసరమైన డైలాగులు, లాస్ట్కి ఎమోషన్, అవి అవసరం లేని ఓవర్ ఎమోషన్. ఏ సీరియలా 100 కోట్ల బడ్జెట్ మూవీ అంటే ఎట్లా? మేము ఇక్కడ హనుమాన్ అండ్ గుంటూరు కారం 2 ఉన్నాయి. ఈ రెండింటికి పోటీ అంటే ఎలా ఉండాలి? అది ఒక రేంజ్లో ఆడుతుంది మూవీ. నేను హనుమాన్ మూవీ కూడా చూసా, ఒక రేంజ్లో ఉంది ఆ మూవీ. ఈ మూవీ ఆ మూవీ చూసి ఈ మూవీ వచ్చి చూసేసరికల్లా అరే ఏంది మహేష్ అన్న ఇంతగానం ఈ స్టోరీ ఎలా ప్రతి ఒక్క స్టోరీ ఇంత ఈజీగా, చాలా ఈజీగా ఏమంటారు సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ స్టోరీ ఎలా త్రివిక్రమ్ గారు అనేసరికల్లా ఆయన మంచిగానే తీస్తాడు వాటి అంటనే స్టోరీ అని ఓకే చెప్పారు. ఏమో నాకు మాత్రం అర్థమవుతలేదు. సినిమా మాత్రం నాకు నచ్చలేదు అసలు ఇది సినిమానే కాదు. మహేష్ బాబు గారి మూవీలల్లో ఈ సినిమా మర్చిపోతారు, చాలా మంది తొందరగానే మర్చిపోతారు. అట్లాంటి సినిమా మరో బోలా శంకర్ మూవీ, ఈ మూవీ అంతే.
అన్న ఇప్పుడే చూశాను గుంటూరు కారం టీజరు టైటిల్ పోస్టర్ వచ్చిన కాంచి చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న వాళ్ళల్లో నేను ఒకరిని అనమాట. కానీ సినిమా చూసిన తర్వాత చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు ప్రతి ఒక్కరు. ఇది అయితే నిజము. సో ఫ్యాన్స్ ఏం చెప్పినా జెన్యున్ రివ్యూ అయితే ఇది అనమాట. సో గుంటూరు కారం బదులు అత్తారింటికి దారేదిగా ఉంది కదా, దానికి బదులు అమ్మగారింటికి దారేది అని టైటిల్ పెడితే చాలా బాగుండేది. సో సినిమా స్టార్ట్ అవుతుంది, ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనుకుంటే ఎక్కడ కథలోకి వెళ్తుంది అనుకుంటే కథే లేదకుండా చేశాడు లాస్ట్కి. అసలు త్రివిక్రము మహేష్ బాబు గారి సినిమా అంటే ఎలా ఉంటుంది అన్న మీరు చెప్పండి. సో ఆ ఇంటర్వెల్ వచ్చే సీన్స్ కానీ ఎక్కడ అంత ఇంట్రెస్ట్గా అనిపించవు అన్న. చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఉంది. ఇప్పుడు ఫైట్స్ చాలా ఫైట్స్ ఉన్నాయి, 3-4 ఉన్నాయి, కానీ అవి అంత ఇంట్రెస్ట్గా ఉండవు. సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండవు. ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూలు వస్తుంది ఒక పాట పెట్టాలి, ప్రీ క్లైమాక్స్ వస్తుంది ఒక పాట పెట్టాలి, ఫోర్స్ఫుల్గా పాటలు పెట్టారు. సో త్రివిక్రమ్ మార్క్ సినిమా అయితే కానే కాదన్న. త్రివిక్రము మహేష్ బాబు సినిమాల్లో ది బెస్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ సో అన్నీ ఇది అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, ఇవన్నీ 3-4 సినిమాలు మిక్స్ చేసి ఏదో ఒక మదర్ సెంటిమెంట్ పెట్టి తీశాడు. సో చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ ఉంది. ఈ ఫ్యాన్స్కే కాదు, నాకు తెలిసిన కామన్ ఆడియన్స్ కూడా ఒక 1 టైం చూడొచ్చు అంతే అన్న.